నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వివాహాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిస్సిదసాధనం. ఓం గం గణపతే నమః. ఓకేనండి, మీ అందరికీ కూడా ఒక శుభవార్తనే అనుకోవాలి. ఇప్పటివరకు కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి 2 బ్రాంచెస్ మాత్రమే ఉండేవి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఇప్పుడు మూడోది కూడా బ్రాంచ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. అది ఎక్కడో కాదు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి మేడం అడిగితే తెలుసుకుందాం. అమ్మా, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఓపెన్ అయింది. అయితే ఏంటంటే చాలా అడ్రస్ ఈజీయే మనకి. రోడ్ నెంబర్ 3కి వచ్చి కొంచెం ఎవరైనా కాల్ చేసినా పైన ఉన్నటువంటి నెంబర్కి డెఫినెట్గా మన వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఎత్తుతారు. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6-7 వరకు కూడా ఉంటుంది ఆఫీసు. ఎవరైనా వస్తానని అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ సమయానికి నేను కూడా అందుబాటులో ఉంటాను. ఓకేనండి. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు, ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. 3 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈసారి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతిసారి తార్నాక, దిల్సుఖ్ నగరే అనుకుంటున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కూడా రావడం జరిగింది. చూద్దాం, ఇప్పుడు కొత్తగా మనకి కొత్త బ్రాంచ్ వచ్చింది కాబట్టి మరి కొంత చేరువలో ఉంటుంది అందరికీ. ఓకేనమ్మా, ఒక ప్రొఫైల్స్ చూద్దాం. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5-11 హైటు, బీటెక్, బెంగళూరులో 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, ఎంటెక్ చేశాడు ఈ బాబు. హైదరాబాద్లోనే 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, హైదరాబాద్లోనే 32 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ శాఖ పట్టింపు లేదు, 28 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 150Kలో ఉన్నాడు. I-140 కూడా క్లిక్ అయింది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 200Kలో ఉన్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 34 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్లోనే 27 సంవత్సరాల అబ్బాయి, 5-10 హైటు, బీటెక్ ఎంబీఏ, బిజినెస్ చేస్తున్నాడు. ఈయన 26 లక్షలు వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా 50 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా చూసినట్లయితే కనుక అమ్మాయిలు కూడా చూద్దాం. మరి ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాల పాప, 5-6 హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 130Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 24 సంవత్సరాల అమ్మాయి, 5-5 హైటు, బీటెక్, ఎంబీఏ కూడా చేసింది అమ్మాయి, 18 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5-5 హైటు, బీటెక్, టీమ్ లీడర్గా పనిచేస్తోంది బెంగళూరులో, 25 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5-5 హైటు, బీటెక్ ఎంఎస్, 130Kలో ఉంది. ఇండియాలో కానీ యూఎస్లో కానీ ఉన్నటువంటి వరుడు వెల్ సెటిల్డ్ అయితే కనుక అమ్మాయి యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చే విధానం కూడా ఉంది అని చెప్పారు తల్లిదండ్రులు. ఆ విషయం గమనించుకోండి. అమ్మాయికి 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల ప్యాకేజీలో ఉంది పాప.
తగినటువంటి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే నెలకి ₹1,00,000 జీతం వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎవరైనా వ్యక్తిగతంగా రావాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 3 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్, మూడోది బంజారా హిల్స్. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేస్తే కనుక మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు. మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చు. చాలామందికి జాతకంలో దోషాలు ఉన్నాయి, దోషాలకు సంబంధించి పరిహారాలు కావాలి అని అనుకున్న వారే సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా మీకు జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే మీకు తెలియచేయడం జరుగుతుంది. ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతున్నా, ఇంకే ఇతర సమస్యలు ఉన్నా సరే, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే మీకు తెలియచేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలోనే కూడా హోమాలు జరిపిస్తూ ఉంటారు త్వరగా వివాహం జరగడానికి. ఇప్పటివరకు కూడా చాలామందికి అలా జాతకాలకు సంబంధించిన పరిహారాలు జరిపించడం జరిగింది. వాళ్ళకి శీఘ్రంగా వివాహాలైన సందర్భాలు కూడా కోకొలలుగా ఉన్నాయి. అంటే వివాహం ఆలస్యం అవడం మన తప్పు కాదు, జాతకంలో ఉన్న దోషాలు ఉన్నాయా, ఎంతవరకు ఉన్నాయి, వాటికి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం అయితే మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త ఆలోచించి ముందుకెళ్తే మంచిది. ఓకేనమ్మా. జాతకాల విషయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో పైపైన జాతకాలు, పెట్టిన ముహూర్తాలు అవి ఇవన్నీ పెట్టేస్తూ ఉంటారు. ఒరిజినల్గా వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ముహూర్తాలు చూసుకుంటూ వెళ్ళాలంటారు? వివాహానికి సంబంధించి ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు లగ్నంలో ఎవరు కూడా ఉండకుండా ఉంటేనే మంచిది. గురువు లగ్నాన్ని చూస్తుంటే చాలా మంచిది. ఆ విధంగా కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా లగ్న బలమే కాకుండా గురుబలం కూడా ఉంటేనే వాళ్ళ వైవాహిక జీవితం నిండు నూరేళ్ళు బాగుంటుంది. అదేవిధంగా రవి ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడని చూసుకోవాలి. ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనకి ఏంటంటే 7th హౌస్ 8th హౌస్ శుద్ధి ఉంటే చాలా బాగుంటుంది. ఆ విధంగా చూసుకొని జాగ్రత్తగా పెట్టినటువంటి ముహూర్తాలు బాగుండి అన్ని విధాలా కూడా వాళ్ళు 50 సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను నేను. మా పెళ్లి ముహూర్తం 3:36 పెట్టారు తెల్లవారుజామున. ఆ 1 గంట దగ్గర నుంచి అందరూ కూడా ఆ పెళ్లి ముహూర్తం కోసం కూర్చుని పాపం అప్పట్లో చాలా ఇబ్బంది పడి మరీ ఉన్నారు. ఆ విధంగా ముహూర్తాలు అర్ధరాత్రి వేళ తెల్లవారుజామున బాగా ఎర్లీ అవర్స్ పెట్టేవారు. ఇప్పుడు ఏమిటంటే కనుక మధ్యాహ్నం మనకి అభిజిత్ ముహూర్తాన్ని చాలామంది ఆదివారం అయితే అందరూ వస్తారని ఆశ్రయిస్తూ ఉన్నారు. అందువల్ల ముహూర్త బలం గట్టిగా ఉంటే మీరు ఏ టైం అయినా సరే మంచి ముహూర్తం చూసుకోండి. ఆదివారమే కావాలని పట్టుబట్టకండి. మంచి విషయాలు తెలియజేశారమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి ఇప్పుడు డాక్టర్స్ తీసుకొచ్చానమ్మా ఈరోజు. డాక్టర్స్ అమ్మాయిలు చెప్తున్నాను, తర్వాత అబ్బాయిలు చెప్తాను. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 2 లక్షలు వస్తుంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి, డాక్టరు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి. వీళ్ళందరూ కూడా ఎండి చేసిన వాళ్ళేనండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నా ఈఎంఐకి కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు. కాపు క్యాస్టు, డాక్టర్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఎండి, ఎంఐ, 2 లక్షల జీతంలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజ్ క్యాస్టు, డాక్టర్, అమ్మాయి, ఎంబీబీఎస్ ఎండి, 29 సంవత్సరాలు, 5'4" హైటు, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, 2 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్టు, ఎండి, ఎంబీబీఎస్ ఎండి అయిపోయింది, ఎంఐకి కూడా 27 సంవత్సరాల వయస్సు, 5'3" హైటు, 3 కోట్ల ప్రాపర్టీ, హైదరాబాదే. కులాంతర వివాహం, అమ్మాయి 30 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్ల వయస్సు 30 సంవత్సరాలు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కులాంతర వివాహానికి డాక్టర్స్లో పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. అలాగే కులాంతర వివాహంలో అబ్బాయిలు
డాక్టర్లు. 30 సంవత్సరాల అబ్బాయి 5'9" హైటు MBBS MD 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. కులాంతర వివాహం డాక్టరు MD చేశాడు. ఈ అబ్బాయి కూడా 5'10" హైటు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎనీ క్యాస్ట్ ఓకే అంటున్నారు వీళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాల అబ్బాయి 6 అడుగుల హైటు MBBS MS. ఈ అబ్బాయి ఆర్థోపెడిక్ డాక్టర్గా అతని MS పూర్తవుతోంది. 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు MBBS MD డాక్టరు. నెలకి 2 లక్షలు వస్తుంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్టు MBBS MD డాక్టరు. 32 సంవత్సరాలు 5'10" హైటు 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. డాక్టర్ చదివినటువంటి లేకపోతే MD చేస్తున్నటువంటి అమ్మాయి కావాలి. గౌర్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు MBBS MD డాక్టరు. ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఈ పిల్లాడు. 100K వస్తుంది. PR ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ విధంగా డాక్టర్స్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా మన దగ్గర సమయాభావం చేత కొన్ని తీసుకురావడం జరిగింది. అన్ని కులాల్లోనే ఉన్నారండి. ఆ విషయం గమనించండి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాట్సాప్ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారే సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు, ఎలాంటి వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి అమ్మాయిలు ఎవరైనా సరే ప్రొఫైల్స్ పంపించవచ్చు. అదేవిధంగా మనం వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలని చెప్పి ఎవరైనా అనుకుంటే కనుక హైదరాబాద్లో 3 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్, మూడోది బంజారా హిల్స్. కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్న వారు కూడా స్క్రీన్ మీద మీకు కొన్ని నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. మీరు ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడవచ్చు. మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేస్తారు. అదేవిధంగా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అనుకున్నవారు కూడా ఇదే నెంబర్ 9154690099. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక జాతక పరిశీలన కూడా చేస్తారు. చేసి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే మీకు తెలియచేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. పూర్తి వివరాలు అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. మనకు లైవ్లో కూడా చాలా తక్కువగా అయితే అనుకుంటున్నారు, కానీ అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారంటున్నారు. మీ దగ్గర ఎలా ఉన్నారు? అమ్మాయిలు బాగున్నారమ్మా. అమ్మాయిలకి ఏం లోటు లేదు. అబ్బాయిలు బాగానే ఉన్నారు, అమ్మాయిలు ఇంకా ఎక్కువగానే ఉన్నారు. మన దగ్గర అమ్మాయిలకైతే లోటు లేదు. ఈరోజు మార్నింగ్ కూడా ఒక అమ్మాయి రిజిస్టర్ అయింది. వాళ్ళు చౌదరి క్యాస్ట్ అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక 15 CR ప్రాపర్టీ ఉంది, ఒకతే కూతురు. వాళ్ళు ఏమంటున్నారంటే చౌదరి రెడ్డి కూడా చూస్తామన్నారు. అమ్మాయి కూడా 5'5" హైట్ ఉంది. ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, బీటెక్ చేసింది. అలా మన దగ్గర ఎప్పుడు కూడా మనకి వస్తూనే ఉన్నారు. మా అమ్మాయిలకి ఏం లోటు లేదు. చౌదరి క్యాస్ట్లో లేరు, రెడ్డి క్యాస్ట్లో లేరు అంటారు కదా, కానీ బాగా చదువుకుని ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు మన దగ్గర. అలా ఉన్నారన్నమాట. ఓకే. కులాంతర వివాహానికి సంబంధించి ఎలాంటి మ్యాచెస్ వస్తున్నాయి ఎక్కువగా? కులాంతర వివాహానికి ఏంటంటే చాలా వరకు మనుషులు ఎలాబరేట్ అయ్యారు, ఆలోచన విధానం మారిందని చెప్పొచ్చు. పర్వాలేదండి, వేరే క్యాస్ట్ అయినా సరే మంచి వాళ్ళు అయ్యండి, మంచి ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగుండి కుటుంబానికి, అలా అయితే మేము ఇస్తామండి అని అమ్మాయిల వాళ్ళు అంటున్నారు. అబ్బాయిల వాళ్ళు చేసుకుంటామంటున్నారు. అది ఆశ్చర్యం కాదు. అమ్మాయిల వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఆ విధంగా కూడా మనం కులాంతర వివాహాలు చేయడానికి కూడా అన్ని విధాలా కూడా అనువైనటువంటి స్థితిగతులు ఇదివరకటి కంటే బాగున్నాయని చెప్పొచ్చు. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్లో 31 సంవత్సరం అబ్బాయి బిట్స్విలాన్లో చదువుకున్నాడు. 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 35 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి 6 అడుగుల హైటు, బీటెక్, MBA కూడా చేశాడు ఇతను. 45 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, IIT చేసి ఇతను ₹1 కోటి ప్యాకేజీలో ఉన్నాడు. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది.
తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ ఐఐటి చేసి 29 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 45 కోట్ల ప్రాపర్టీ ఉంది. గవర్నమెంట్ జాబ్ అల్లుడు కావాలనుకున్న వాళ్ళు రెడ్డి క్యాస్ట్లో వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-8 హైటు బీబీఏ చేశాడు. ఇతను 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా చెప్పుకుందాం తల్లి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల పాప 5-6 హైటు ఎంఎస్ చేసి కెనడాలో పిఆర్ కూడా ఉంది. పిల్లకి 100K వస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైటు ఎంఎస్ చేసి యూకేలో ఉంది. పాప 100K వస్తుంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-3 హైటు ఆస్ట్రేలియాలో ఉంది. పిఆర్ కూడా ఉంది. అమ్మాయికి 100K వస్తుంది. 4 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-2 హైటు యుఎస్లో ఉంది. అమ్మాయికి సిటిజన్షిప్ ఉంది. ప్రాపర్టీ 50 నుంచి 100 కోట్ల దాకా ఉండొచ్చు అన్నారు. అయితే ఈ అమ్మాయికి ఏంటంటే డాక్టరు బాగా క్లవర్ అయ్యండి పెద్ద మంచి మెరిట్లో చదువుకున్నవాడైతే కనుక వాళ్ళ ఆస్తులతో సంబంధం లేదని చెప్తున్నారు. అందువల్ల అలాంటి వాళ్ళు ఎవరైనా ఎంబీబీఎస్ అయిన వాడు చాలు. అలా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ యుఎస్లో 150Kలో నుండి H1B ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-5 హైటు హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 8 లక్షల ప్యాకేజీలో ఉంది. వెనకాల 8 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల కూడా. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్కి వాట్సాప్ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలో సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారిని సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్లేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు. ఈ మధ్యకాలంలో బిజినెస్ చేసే వాళ్ళు కూడా అమ్మాయిలు అయితే చూస్తున్నారని అనుకోవాలి. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి లైవ్లో ఉన్న టైం ప్రకారం కొన్ని వర్ణాలకంటే అన్ని వర్ణాలకి సంబంధించి చాలా సంబంధాలు ఉన్నా అన్ని వర్ణాల్లో కొన్ని మాత్రమే చదివి వినిపించడం జరుగుతుంది. మీరు ఒకసారి వ్యక్తిగతంగా కాంటాక్ట్ అయినా లేదంటే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినా సరే మీకు కావాల్సిన మీకు నచ్చిన మ్యాచెస్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. దాంట్లో మీకు నచ్చింది మీరు చూసుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా వివాహం అనేది జీవితంలో మనకి ఒక్కసారే వచ్చేది. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలంటూ ఉంటారు. సో ఈ విషయంలో ప్రతిదీ కూడా పరిశీలన చేసి ఎంక్వైరీ చేసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలని మేము పదే చెప్తూ ఉన్నాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అమ్మ, రెండో వివాహానికి సంబంధించి ఏమన్నా పెద్దగా చెప్తున్నారా, లేకపోతే ఆ మ్యాచెస్ ఎలా ఉంటున్నాయి? రెండో పెళ్ళికి సంబంధించిన మ్యాచెస్ కూడా బాగానే జరుగుతున్నాయమ్మా. అయితే ఏంటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నారు. కొన్ని విషయాల్లోనేమో ఎక్కడైనా ఏమాత్రం నేను కూడా చెప్తాను, రెండో పెళ్ళి కదా అని అన్నింటికి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అన్నీ గమనించుకోండి, టైం తీసుకోండి. అబ్బాయి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఆ పిల్లలు మాట్లాడుకున్నప్పుడు గబక్కున పట్టేస్తారు. పెద్దవాళ్ళు పట్టలేనటువంటి విషయాలు అమ్మాయి అబ్బాయి ఎప్పుడైతే ఫోన్ నెంబర్స్ ఇచ్చి మాట్లాడుకోండి అన్నామో ఆ మాటల్లో వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళ పాజిటివ్నెస్ ఎంతవరకు ఉంది అనేది గమనిస్తారు. ఆ విధంగా కూడా మనకి మ్యాచెస్ విషయంలో ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. అందువలన కూడా మనకి ఏంటంటే నో అనుకుంటే అక్కడితో అయిపోయింది. అంతేగాని ముందుకు వెళ్ళి తర్వాత ఆల్రెడీ ఓసారి మనం అడుసులో కాలు పెట్టాము, మరలా ఎందుకు, అందుకని జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు వెళ్తున్నాము. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాము. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు బీటెక్ EEE చేసినటువంటి అమ్మాయికి వరుడు కావాలి. అదేవిధంగా ఈ వెలమా క్యాస్ట్లో 26 సంవత్సరాలు 5 హైటు బీటెక్ హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5-6 హైటు MBBS MD డాక్టరు 15 లక్షల ప్యాకేజీలో ఉంది.
తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు MBA బెంగళూరులో 17 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. వెల్మా క్యాస్ట్ అబ్బాయిలమ్మ 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ యూఎస్లో 150Kలో ఉన్నాడు. వెనకాల 25 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు MBBS MD డాక్టరు 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వెనకాల 5 కోట్లు. అదేవిధంగా వెలమా క్యాస్ట్ అబ్బాయి 5'8" హైటు 30 సంవత్సరాలు MBA చేసి 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. అదేవిధంగా కాపు క్యాస్ట్కి వస్తే 27 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు బీటెక్ MS యూఎస్లో 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే చేస్తోంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు CA చేసింది అమ్మాయి 11 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ MS యూఎస్లో ఉంది. 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 7 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైటు బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు MBBS MD డాక్టరు. ఈ పిల్లకి డాక్టర్ వరుడు కావాలట. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్. అదేవిధంగా కాపు క్యాస్ట్లో అబ్బాయిలు 30 సంవత్సరాలు 5'7" హైట్ MBBS MD డాక్టరు. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు డాక్టర్ కావాలి. అదేవిధంగా 10 కోట్ల ప్రాపర్టీ. కాపు క్యాస్టు 30 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ IIT చేసి 3 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు. యూఎస్లో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ MBA ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు బీటెక్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ₹1,00,000 శాలరీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 లక్షలు ప్యాకేజీలో ఉండి అబ్బాయి 30 సంవత్సరాల వయస్సు 5'8" హైటు బీటెక్ చేశాడు. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. పిల్లాడు గవర్నమెంట్ జాబ్ చేసే వరుడు కావాలనుకునే వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 3 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్, మూడోది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3. సో ఈ మూడిట్లో కూడా మీరు వ్యక్తిగతంగా కలవచ్చు, మాట్లాడచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాట్సాప్ డీటెయిల్స్ పంపిస్తున్నా సరిపోతుంది. లేదా వ్యక్తిగతంగా కలవాలనుకున్నా సరే పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు అడ్రస్ డీటెయిల్స్ అయితే చెప్తారు. మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్ 9154690099. ఈ నెంబర్కి పూర్తి వివరాలు పంపిస్తే కనుక కంపల్సరిగా జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలుంటే మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో ఆ జాతకాలకు సంబంధించి పరిహారాలు కూడా జరిపిస్తూ ఉంటారు. హోమాలు చాలా మందికి ఇప్పటి వరకు కూడా జరిపించడం జరిగింది. అలా జరిపించినట్టే వివాహాలు అయిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి తెలుసో తెలియకో జాతకంలో ఏమైనా దోషాలు ఉండుండొచ్చు, ఎవరైనా సరిగ్గా చూసుకుపోయి ఉండొచ్చు. 1-2 సార్లు పరిశీలన చేయించుకుంటే కనుక ఏమైనా నిజంగా దోషాలు ఉంటే కనుక వాటి తప్పనిసరిగా మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్ చెప్పు. ఖచ్చితంగా. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు ఎర్రగొల్లలు వెళ్ళు యూఎస్లో ఉంది. 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు MBBS MD డాక్టర్ MD చేసిన అబ్బాయి కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 5'3" హైటు 27 సంవత్సరాలు MBA చేసి 18 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి.
యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-7 హైట్ బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ అబ్బాయిలు 28 సంవత్సరాలు 5-11 హైట్ యూఎస్లో 125Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైట్ బీటెక్, ఈ అబ్బాయి కూడా యూఎస్లో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం 5-5 హైట్ MBBS MS డాక్టర్ వధువు కావాలి. హైట్ గురించి మీరు ఆలోచించుకొని హైట్ తక్కువగా పిల్లి ఉంటే కనుక వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైట్ బీటెక్ 13 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం 5-10 హైట్ ఎంటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-5 హైట్ బీటెక్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వరుడు కావాలి. అమ్మాయికి అబ్బాయి కాదండి, వరుడు. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైట్ బీటెక్ MBA హైదరాబాద్లోనే 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ అబ్బాయిలు 29 సంవత్సరాలు 5-9 హైట్ బీటెక్ యూఎస్లో 200K వస్తుంది పిల్లాడికి, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-11 హైట్ ఎంటెక్ హైదరాబాద్లోనే 30 లక్షలు ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-7 హైట్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 26 సంవత్సరాలు ఈఎంఐ గవర్నమెంట్ ఎంప్లాయీ 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ అబ్బాయిలు 28 సంవత్సరాలు 5-10 హైట్ బీటెక్ 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు MBBS MD డాక్టర్ వధువు కావాలంటున్నారు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రజకా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ 150Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. యుఎస్లో ఉంది పిల్ల. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు చార్టర్ అకౌంటెంట్ ఫైనల్ ఇయర్ చదువుతోంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైట్ యూఎస్లో ఉన్నాడు, 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-8 హైటు ఈ పిల్లాడు కూడా హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-6 హైటు ఎంఎస్ చేసి 180Kలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ బెంగళూరులో పనిచేస్తున్న ఈ పాప 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-6 హైటు యుఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-3 హైటు ఈఎంఐ బీటెక్ చేసి బెంగళూరులో 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం కూడా మనకి చూస్తూ ఉంటాము. కులాంతర వివాహం కూడా చాలామంది డాక్టర్లు ఉన్నారు, మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనం ఒక్కసారి సెకండ్ మ్యాచెస్కి వెళ్దామమ్మా. ఓకే, రెడ్డి క్యాస్ట్లో 40 సంవత్సరాలు 5-11 హైటు 75 లక్షల ప్యాకేజీలో ఉండి 50 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-10 హైటు 15 లక్షల ప్యాకేజీలో 30 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉండి 20 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లాడికి రెండో పెళ్లికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 70 లక్షల ప్యాకేజీలో ఉండి 30 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి వెల్ సెటిల్డ్ తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. రెండో పెళ్ళికి కూడా అన్ని వర్ణాల్లో కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. అలాగే ఎస్సీ మాదిగా కూడా మనం చూస్తాము. ఆ విషయం కూడా కొంచెం గమనించండి. సమయాభావం చేత చెప్పలేకపోతున్నాను. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.